నమస్కారం. నా పేరు మానవ నరసింహుడు. ఇప్పుడు చెప్పడం ఏందంటే, ఒక సమస్య ఏందంటే, చాలా మందికి కిడ్నీలలో కిరాటిన్ వచ్చి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు కిరాటిన్ వస్తున్నదంటే, మనం కొన్ని ఎండాకాలం ఏం తినాలి, చలికాలం ఏం తినాలి, వానాకాలం ఏం తినేది తెలుసుకున్న అన్ని రకాలు అన్నీ తింటూనే ఉండాలి. ఎందుకంటే ఎండాకాలం వస్తే మంచి పాలు, పెరుగు, మజ్జిగ చల్లని వస్తువులు వాడేవాళ్ళు. చలికాలం వస్తే వేడివేడిగా భోజనం, వేడివేడి కథలు వాడేవాడు. ఇట్లా కాలాన్ని బట్టి వైద్యం ఆడేవాళ్ళు. పూర్వీకులు తిండి వాడేవాళ్ళు, వైద్యం ఆడేవాళ్ళు. మంచిగా ఆకుకూరలు, కుండలలో ఆకుకూరలు గానీ, చేన్లలో, పొలంలో తెచ్చుకొని తినేవాళ్ళు. అందుకోసం చాలా మందికి బీపీ రైజ్ గాకుండా, బీపీ ఎక్కువ పెరగకుండా, టెన్షన్ లేకుండా, మనశ్శాంతిగా పొద్దున పూట 6 గంటలకు లేచేవాళ్ళు. 6 గంటలకు లేసి ఏదో ఇంట్లో ఉన్నది తిని పనికి పోయేవాళ్ళు. తర్వాత 12 గంటలకు తినేవాళ్ళు. సాయంకాలం సూర్యుడు మునగముందుకే 6 గంటలకే భోంచేసేవాళ్ళు. ఇవన్నీ మర్చిపోయారిప్పుడు. పని, 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 ఆదాయం, ఆదాయం, ఆదాయం అని నిద్ర లేకుండా, టయానికి భోంచేయకుండా, ఎన్నో రకరకాల ఇబ్బందులు పడి, రకరకాల సంపాదన కోసం ఆరోగ్య విశ్రాంతి లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అందువలన చాలా మందికి మనశ్శాంతి నిద్ర అనేది బాగా పోతే, బాడీకి విశ్రాంతి ఇస్తే, అలసట రాకపోతే బీపీ రైజ్ కాదు, కోపం రన్నింగ్ కాదు, టెన్షన్ అనేది మొదలు కాదు. ప్రతి మనిషికి, ప్రతి జంతువుకు, ప్రతి దానికి ఒకటే సెలువు అనేది విశ్రాంతి అనేది ముఖ్యంగా దేవుడు సృష్టించిన మాటలివి. మనకు ఆదాయం కోసం ఎన్నో రకరకాల ఇబ్బందులు పడి, రకరకాల టెన్షన్లు పడి, ఆశకు అంతే లేకుండా పూర్వకాలం నాడు ఒక రూ. 100, రూ. 30, రూ. 40 కూలి సంపాదించుకుంటే దాంట్లో తగిన కాటికి మన చేతిని బట్టి మనం ఖర్చు పెట్టుకొని ఏదో ఒక పావల బేడ వెలిగించుకొని విశ్రాంతి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ ఆశకు అంతు లేకుండా రాత్రి, పగులు, పొద్దున విశ్రాంతి లేకుండా పనిచేసి కూడా సంపాదించి కోట్లు సంపాయాలి. బిల్డింగ్ మీద బిల్లు కట్టాలి. ఎన్నో రకాలుగా పెద్దగా కావాలి, కారు కొనాలి, విమానం కొనాలి, ఫ్యాక్టరీలు కొనాలని, రకరకాల యంత్రాలు కొనాలనే ఆశ. అప్పుడు పూర్వకాలం కాళ్ళతో నడిచేవాళ్ళు. ఓదన బట్టి పని చేసుకునేవాళ్ళు. మన ఓదన బట్టి, మన డబ్బును బట్టి, మనకు ఇచ్చిన ఆదాయం ఉండి, మన పెద్దల సంపాదన ఉంటే అప్పుడు ఒక గుర్రబండి కొనుక్కునేవాడు, ఓ సైకిల్ మోటార్ కొనుక్కునేవాడు, ఎద్దుల బండి కొనుక్కునేవాడు. దాన్ని బట్టి నడిచేవాళ్ళు. అప్పుడు ఆరోగ్యంగా మనుషులనేది కిడ్నీలకు ఎటువంటి పాపం లేకుండా, బీపీ రైజ్ కాకుండా బాగున్నారు. ఈ కిడ్నీలు ఎందుకు పెరుగుతున్నాయంటే, ఎప్పుడైతే టెన్షన్ పడినామో, ఎప్పుడైతే రక్తం ఎక్కువ ప్రెషర్ పెట్టుకుందో, అప్పుడు ఆ రక్తం మందమైపోయి, ఆ కిడ్నీలకు సప్లై లేకుండా కిడ్నీలు వాపులొచ్చి, కిడ్నీలు మందమైపోయి, చీమొచ్చి, ఆ తర్వాత కిరాటిన్ వస్తుంది. కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోతాయంటారు. అందువలన ఈ కిడ్నీలు ఫెయిల్ కాకుండా నేను చక్కని ఒక మూలికలు మన విధానం చూపిస్తాను చూడండి. ఒకటి, ఈ పూర్వకాలం నాడు ఎంపల చెట్టు అంటారు. ఈ ఎంపల చెట్లకు దోట్లేసే మనుషులు కూడా ఒకప్పుడు ఉన్నారు. ఈ ఎంపల చెట్టు ఎత్తుతుంటే దీనికి నిచ్చెనేసి ఎక్కేవాళ్ళంట. ఇది ఎంపల చెట్టు అంటారు. ఇది మామూలు ఎంపలి, ఇది తెల్ల ఎంపలి. దీనికి కాయలుంటాయి, తెల్ల ఎంపలి పూలు ఉంటాయి. ఈ 2 దానిలతోటి దీని ఏర్లు, దీని కాయలున్న గింజలు, దీని పూలు, దీని ఆకు, ప్రతి చెట్టు 5 రకాల 2 చెట్ల సమూలం తీసుకొని చక్కగా నీళ్ళు ఆరబెట్టి రోట్లేసి దంచి ఉసిరిగాయలం చేసిన పౌడర్ ఇట్టుంటుంది. ఈ పౌడరు ఇట్టుంటుంది. ఈ పౌడర్ తీసుకొని చాలా మెత్తగా ఉంటుంది ఈ పౌడరు. ఎందుకు మెత్తగా ఉంటుందంటే ఉసిరిగాయలం అంటారు. జిన్నులు వేసుకుంటారు, రోట్లో దంచుకుంటారు. కానీ ఉసిరిగాయలం అనేది పూర్వీకులు చేసేవాళ్ళు. ఉసిరిగాయలం అంటే బట్టలో ఎంత సన్నగా ఉంటుందో, ఎంత మెత్తగా ఉంటుందో అంత తొందరగా బాడీకి తొందరగా జీర్ణశక్తి ఎమ్మడే పట్టుకుంటుంది. కాబట్టి ఈ పౌడర్ని ఏం చేయాలంటే, మనం పొద్దున సాయంత్రం మనకు బీపీ రైజ్ అయింది, ఓటికి బాగా రాలేదు, పట్టొస్తుంది, ఓటిలో ఇబ్బంది అయిపోతుంది, పొట్ట ఊతుంది, కాళ్ళు ఊతున్నాయి, చేతులు ఊతున్నాయి అని ఇబ్బంది పడతారు. దానికోసం ఈ పౌడర్ ఏం చేయాలంటే, ఇంట్లో పూర్వకాలం ఉలువలు దొరికేది. ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి ఆ ఉలువలు. మనకి ఒంటి ప్రాబ్లం ఉండి, ఒంటికి మంటొచ్చినా, సురుకొచ్చినా ఫస్ట్ ఒంటికి మంట, సురుకు కనపడుతుంది. ఆ తర్వాత మంట, సురుకు ఒంటికి రాకుండా బంద్ అయిపోతాయి. అప్పుడు నీళ్లు తాగినదల్లా మన బాడీలు నిండుకొని పొట్టలావు, కాళ్ళు లావు, చేతులు లావులు విపరీతంగా వాసిపోతాడు మనిషి. అప్పుడు మనం డాక్టర్ కాడికి పోతే, అయ్యా నీకు కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, నీకు జరగడం లేదు, నువ్వు డైలసిస్ చేసుకోవాలని వాళ్ళు డైలసిస్ చేస్తూనే ఉంటారు. డైలసిస్ చేసే కొద్ది 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అది కూడా వాళ్ళు ఫుడ్ కంట్రోల్ చేసుకుంటే కొన్నాళ్ళు బతుకుతారు. ఆ తర్వాత తెల్లకుండా మంచంలోనే ఊడిపోతారు. అందుకోసం ఈ ఆదివాసి గిరిజన ఎందుకు చెప్తున్నానంటే, మన పూర్వీకుల కాలం కనిపెట్టిన వైద్యం, అనుభవ వైద్యం. ఈ వైద్యం అందరికి ఉపయోగపడాలి. మంచిగా ఆరోగ్యంగా కిడ్నీలు ఫెయిల్యూర్లు కానీ, కిడ్నీలు ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కానీ, కిడ్నీలు వాపు ఉన్న వాళ్ళు కానీ, కిడ్నీలో ఎటువంటి ఇబ్బంది ఉంటే కూడా ఈ పౌడర్ వాడుకుంటే 1 మంత్ వాడి చూడండి. మీరు ల్యాబ్‌లో చెక్ చేసుకోండి. ముందు జాగ్రత్త బీపీ ఉంటే కూడా వాడుకోండి. మీ బీపీ కంట్రోల్ వస్తుంది. అందుకోసం దీనికి ఉలువ చారు నీళ్ళు, ఉలువ కట్టు, ఈ చూర్ణం పొద్దున పూట ఒక చెంచా,
సాయంత్రం పూట ఒక చెంచా తీసుకోవాలి. ఈ తీసుకున్నప్పుడు 5 నిమిషాలు పత్యం ఉండాలి. ఈ తీసుకున్నప్పుడు ఏడి వస్తువులు వాడకూడదు. ఏడు వస్తువులు ఏందంటే గోంగూర, వంకాయి, ఆ తర్వాత శనగపిండి, చికెను, చేపలు. పప్పాయి పండ్లు. ఈ 5 వస్తువులు వాడకూడదు. వాడకుంటే బాడీలో కూల్ చేసి, కిడ్నీలు బాగా పరిశోధన చేసి, కెరాటిన్ తగ్గిపోయి, మంచిగా ఆరోగ్యంగా సరాసరా ఒంటికొచ్చి ఆరోగ్యంగా ఉంటారు. అందుకోసరం మా పెద్దలు తరతరాలు చేసిన వైద్యం ఈరోజు చెప్పడం ఏందంటే, చాలా మంది కిడ్నీలతోటి, బీపీతోటి ఇబ్బంది పడుతున్నారు. బీపీకి పనిచేస్తుంది, కిడ్నీలకు పనిచేస్తుంది. ఈ వైద్యం అనేది మనకందరికి ఉపయోగపడాలి. మనం అందరూ బాగుండాలి. ఎవరన్నా నేర్చుకుంటే కూడా నేర్పిస్తాను. నా వరకే ఉండాలనేది కాదు. ఈ సూర్ణం మాకు హైదరాబాద్‌లో ఒక నంబర్, కర్నూలులో ఒక నంబర్ ఉంటుంది. చక్కగా మీరు మీ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళు ఒక 1 మంత్ వాడండి. బీపీ స్టార్ట్ అయితది. ఆ తర్వాత కిడ్నీల ప్రాబ్లమ్ వస్తది. అందుకోసం బీపీ స్టార్ట్ అయితేనే ఈ వైద్యం వాడుకోండి. కిడ్నీల వరకు రాదు. ఒకవేళ కిడ్నీల ప్రాబ్లమ్ వచ్చింది. అయ్యా మేము 5 సార్లు, 10 సార్లు 5 ఏళ్ళు, 6 ఏళ్ళు అయ్యా మేము ల్యాబ్‌కి పోతున్నాం, చేపించుకుంటున్నాం, వస్తున్నాం అంటారు. మీరు 1 మంత్ వాడుకొని మీ మీ ల్యాబ్ 1 మంత్ వాడుకొని ల్యాబ్‌లో చెక్ చేసుకోండి. 1 పాయింట్ తగ్గిందా? 2 పాయింట్లు తగ్గిందా? 3 పాయింట్లు తగ్గిందా? ఆయుర్వేదానికి పథ్యము, మాటకు సత్యం ఉండాలి. అయ్యా మేము అన్ని తిన్నాము, నేను మందు తిన్నాము, మేము అన్ని పథ్యం ఉండము, అబద్ధం చెప్పి మీ ల్యాబ్‌లో పోయి చెక్ చేసుకుని కాదు. ఒక ఆయుర్వేదం నమ్ముకున్నప్పుడు జాగ్రత్తగా మన ఇంట్లో అమ్మ నాయన మాట వింటామో, వైద్యుని మాట కూడా విని, నీ ఆరోగ్యం కోసరం, నీ పానం కోసరం నువ్వు పథ్యం ఉండి చేసుకుంటే అతి తొందరగా బాగైతదని అందరికీ హైదరాబాద్ ఒక నంబరు, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. ఈ చక్కని వైద్యం అందరికి ఉపయోగించుకొని అందరూ బాగుందామని మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటున్నాను.